చిత్తూరు జిల్లాలో నకిలీ డీఫారం పట్టాలను సృష్టించి రైతులను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కుప్పం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ పార్థసారథి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని రైతులకు నకిలీ డీఫారం పట్టాలను జగదీష్ అనే వ్యక్తి జెరాక్స్ సెంటర్లో సృష్టించి రైతులను మోసం చేశారని తెలిపారు. అతడిపై వచ్చిన ఫిర్యాదులతో నిఘా పెట్టి అతడిని అరెస్టు చేసి అతడి నుంచి 8 జెరాక్స్ ఖాళీ డీఫారం పట్టాలు, 2 నకిలీ పట్టాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. నకిలీ పట్టాలను రైతులు నిజమైన పట్టాలుగా నమ్మి కోర్టు కేసుల్లో కూడా దాఖలు చేశారని, ఎవరైనా నకిలీ డీఫారం పట్టాలను రైతులకు అందిస్తే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీఎస్పీ హెచ్చరించారు. నిన్నటి దినంన గుడిపల్లి మండల తహసీల్దార్ గారు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఒక కేసు రిపోర్ట్ అయింది. వచ్చేసి డీ పట్టాలు, నకిలీ డీ పట్టాలని ఒక వ్యక్తి క్రియేట్ చేసి ఈ రైతుల దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి మోసపు మాటలు చెప్పి ఆ నకిలీ పట్టాలు అంటగడతా ఉన్నాడు. దాని విషయంగా తహసీల్దార్కి ఇచ్చిన కంప్లైంట్ మీద గుడిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నకిలీ పట్టాల విషయంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కుప్పిగాని పంచాయతీ గుడిపల్లి మండలానికి చెందిన జగదీష్ అనే అబ్బాయిని పట్టుకోవడం జరిగింది. ఈ అబ్బాయి గతంలో 2016-17 నుంచి కూడా తహసీల్దార్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి కూడా వీళ్ళు దొరికినప్పుడల్లా కూడా డీఫామ్ పట్టాలు, నకిలీ డీఫామ్ పట్టాలని జిరాక్స్ చేయించి ఎవరైనా రైతులు వచ్చి మాకు పట్టాలు కావాలని అడగడంతో వాళ్ళకి పట్టాలు రెడీ చేసి ఇవ్వడం చేస్తున్నాడు. ఇది డీఫామ్ పట్టాలు. వీటిని జిరాక్స్ సెంటర్ నుంచి పిఈఎస్ హాస్పిటల్ ముందర ఉండే జిరాక్స్ సెంటర్ నుంచి తీసుకొని వాళ్ళకి ఫోటోలు అతికిచ్చేసి ఇస్తున్నాడు. ఇలాగా ఫోటోలు అతికిచ్చేసి ఎంఆర్ఓ గారి సిగ్నేచర్స్ అబ్బాయి పెట్టి సీల్ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టాలను నమ్మి రైతులు అవే నిజమైన పట్టాలు అనుకొని భూమి మీదకి వెళ్ళడము, అప్పటికే ఆ అనుభవంలో ఉన్న రైతులు ఆ భూమిలో అనుభవంలో ఉన్న రైతులతోటి ఘర్షణ పడ్డము, కోర్టుల వరకు రావడము, కేసులు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ సదరు వ్యక్తి ముద్దాయి అనేక మందికి డీఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగింది, నకిలీ డీఫామ్ పట్టాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు కొంతమంది రైతులు మన ముందరికి వచ్చారు ఎంక్వైరీలో. వాళ్ళందరినీ కూడా మనం విచారించి వాళ్ళ దగ్గర ఉండే నకిలీ డీఫామ్ పట్టాలు ఈ అబ్బాయి ఇష్యూ చేసినాడు. ఈ జగదీష్ అనే వ్యక్తి ఇష్యూ చేసిన నకిలీ డీఫామ్ పట్టాలను కూడా మనము కొన్నింటి గ్యాదర్ చేయడం జరిగింది. ఈ అబ్బాయిని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం, రిమాండ్ మీద విచారణ చేస్తున్నాము. దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ హస్తాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ హస్తం ఏమైనా దీంట్లో ఉందా ఇతడితో పాటు అనేది ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా 1-2 రోజుల్లో ఎంక్వైరీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ అబ్బాయిని రిమాండ్ పంపిస్తున్నాం. అలాగే మన కుప్పం కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకు కూడా, రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే, ఈ దురాశతో ఇటువంటి వాళ్ళని నమ్మి పట్టాలు ఇస్తున్నాడు అని చెప్పేసి 20,000, 30,000, 40,000 ఇటువంటి వ్యక్తులను నమ్మి ఈ నకిలీ పట్టాలను ఇష్యూ చేయించుకొని అదే నిజమైన పట్టాలని చెప్పి వాళ్ళు చాలామంది మోసపోతున్నారు. ఈ రైతులు కొత్తగా తీసుకున్న ఒక 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల నుంచి ఈ పట్టాలు పొందిన వాళ్ళు, డీఫామ్ పట్టాలు పొందిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వారి ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి ఆ పట్టాల యొక్క శాంటిటీని చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అవి నకిలీవా లేదా ఒరిజినల్ పట్టాలా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. వీటి మీద గొడవ లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ వారి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి పట్టాలు, వాళ్ళకి ఇచ్చిన పట్టాలు నకిలీవో కాదో చూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే నిన్నటి దినం రామకుప్పం మండలంలో నెట్ సెంటర్లో ఒక 3 నెట్ సెంటర్ల నుంచి ఈ నకిలీ బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఎంపీడీఓ గారి దృష్టికి రావడంతో ఆ ఎంపీడీఓ గారు వాళ్ళ పై అధికారుల ఉత్తర్వు మేరకు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మనము 3 నెట్ సెంటర్లను గుర్తించడం జరిగింది. రేపు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. నకిలీ ధృవపత్రాలు ప్రజలు కూడా ఆలోచించాలి. ఇటువంటి నకిలీ ధృవపత్రాలు తీసుకొని దేనికి పనికిరావనేది, డబ్బు కాలం వృధా చేసుకోవడం తప్ప. కాబట్టి అందరూ కూడా మేల్కొని ఇటువంటి వాళ్ళ ఉచ్చులో పడకుండా కష్టార్జితాన్ని వాళ్ళ పాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. అటువంటి ఎవరికైనా ఎటువంటి అనుమానాలు వచ్చినా వాళ్ళ దగ్గర ఉండే పత్రాలు నకిలీవని తేలినా ఇమీడియట్లీగా పోలీసులను సంప్రదించవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్, కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్, ఆకృతి పట్టు 3000 50% ఆఫ్, కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే, కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్, పటియాల సెట్ 899 రూపాయలకే 2 పీసెస్, డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్, లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్, ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.